వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు అంటే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కొత్త పెన్షన్లు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు తేదీ 17వ తేదీ అంటే రేపు 17వ తేదీ నాడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు రేపు ఈ జిల్లాలలో పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులు అంటే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే అర్హత కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అంటే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు రేపు జిల్లాలలో పంపిణీ చేయాలని మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ వీడియోలో వచ్చేసి రేపు 17వ తారీఖు నాడు తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేయనున్నారా, లేదంటే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులే జమ చేయనున్నారా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద పంపిణీ చేస్తాం, జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ని అయితే విడుదల చేసింది. ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు, ఎప్పటి నుంచి మహాలక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులు అనేది పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని లైక్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 4 నిమిషాల వీడియో కేవలం మాత్రమే. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే వీడియోలో ఉన్నటువంటి మొత్తం సమాచారం మీకైతే అర్థమవుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీవీ కబుర్ అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు 10 రోజుల ముందుగానే రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు ముందుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పంపిణీ చేయడం అయితే జరుగుతుందని తెలపడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే పెన్షన్లు అనేది పొందుతారో వారు తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ నెలలో అక్టోబర్ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అవి మళ్ళా పాత పెన్షన్ డబ్బుల కిందిగానే మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కూడా చాలామంది కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారని అయితే అనుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా, బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 17వ తారీఖు నుంచి తెలంగాణలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జిల్లాల వారీగానైతే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో అసలు కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మికి పథకం కింద 2,500 రూపాయలు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారనే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు వచ్చేసి దాదాపు నవంబర్ నెల చివరి ఆఖరిలో రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో తెలపడం అయితే జరిగింది. తాజాగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా డిసెంబర్ నెల మొదటి వారంలో, నవంబర్ నెల చివరి ఆఖరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు మంత్రి సీతక్కనైతే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.